వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైసీపీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయా? రెబెల్స్ వ్యవహారం అధికార పార్టీలో కాకరేపుతోందా? వైసీపీకి సొంత నేతల రూపంలోనే బెడద మొదలైందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 1989 నుంచి వరుసగా 7 సార్లు చంద్రబాబు ఇక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా చంద్రబాబుకు చెక్ పెట్టేలా వైసీపీ పావులు కదుపుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వైసీపీ నుంచి బరిలో దిగి చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. ఏపీ సీఎం జగన్ స్వయంగా కుప్పం మీద ప్రత్యేక దృష్టి సారించారు. వై నాట్ 175 నినాదంతో ఆయన ముందుకు వెళుతున్నారు. అందుకు అనుగుణంగా మంత్రులు, నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి రెబల్ బెడద తప్పేలా లేదు. మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆమె ఇప్పటి నుంచి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి తనకు తాను వైసీపీ రెబల్ అభ్యర్థిగా పరిచయం చేసుకుని ఓట్లు అడుగుతున్నారు. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలిమ ప్రచారం చేసుకుంటున్నారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్యేగా స్థానం కల్పించలేదని అంటున్నారు. తనకు అవకాశం కల్పిస్తే స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నేళ్లు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నిస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నేను నీలా జగదీష్ అని మరసన్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ భార్య. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా వైసీపీ తరఫున నిలుచుకోవాలనుకున్నా. రెబెల్ క్యాండిడేట్ గా నేను ఎందుకు నిలుచుకోవాలనుకుంటా ఉన్నానంటే ఇక్కడ రాజకీయాలు కాదు అరాజకీయాలు ఎక్కువైపోతా ఉన్నాయి. రాజకీయం అంటే ఏమో తెలియని వ్యక్తులంతా రాజకీయం చేసేకొస్తే జనాలు ఎట్లా పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుందనేది నేను కళ్ళారా చూస్తా ఉన్నాను. సో కాబట్టి ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉంది. మన గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం మనం చెప్పాలనుకుంటే గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం లేదు. కుప్పం ఏదో 2 బిల్డింగులు కట్టించినారు, ఏదో గార్మెంట్స్ అంట చేసినారు, జనాలు ఏదో చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను, పల్లెకి పోతా ఉన్నాను, కుప్పంలో చూస్తా ఉన్నాను, చదువుకున్న యువత అంతా వాళ్ళకి సరిగా ప్రాపర్ జాబ్ లేక ఏదో చిన్న బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళంతా 5,000, 6,000కి ఏమి షాపింగ్ మాల్లో పనిచేస్తా ఉన్నారు. తర్వాత మన కుప్పం ఆడోళ్లు, మహిళలంతా చుట్టపక్కల గ్రాములంతా పుష్పల్ ట్రైన్ ఎక్కి బెంగళూరుకి పనులకు పోతా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే దానికోసమని. నీలిమ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉందని స్థానిక వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద వైసీపీకి రెబల్ వ్యవహారం కొత్త తంట తెచ్చేలా ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు చూస్తున్నారా? కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చంద్రబాబు అదే విషయం చర్చించారా? ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయా? ఒకవేళ అదే జరిగితే ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త పొత్తులు పొడుస్తున్నాయి, పాత మిత్రులు కలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచించే పనిలో పడ్డాయి.
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక అవగాహనకు వచ్చారు. ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లబోతున్నాయి. అయితే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ పరిస్థితి అయోమయంగా కనిపిస్తోంది. జనసేనను వదులుకోవాలా, టీడీపీతో కలిసి వెళ్లాలా అన్న సందిగ్ధంలో కొనసాగుతోంది బీజేపీ. ఇదంతా చూసిన తర్వాత తనతో పొత్తుకు బీజేపీ అంగీకరిస్తుందనే నమ్మకం చంద్రబాబులో తగ్గిపోయినట్లుంది. దీంతో అటు వైపు నుంచి నరుకు రావాలన్న సామెతను ఆయన వంట పట్టించుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు ఇండియా కూటమి వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన చంద్రబాబు ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజా రాజకీయ పరిణామాలు చూస్తే టీడీపీ అధినేత వ్యూహం మార్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బహిరంగంగా ఖండించారు. ఒకవేళ కూటమిలోకి రావాలని టీడీపీ భావిస్తే తృణమూల్ నుంచి మద్దతు లభిస్తుందని ఆమె తెలిపారు. ఇది కాక చంద్రబాబును సాధారణంగా కూటమిలోకి ఆహ్వానించేందుకు వెనుక రంగం సిద్ధం చేయడానికి ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాగూ ఉన్నారన్నది బహిరంగ రహస్యం. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఇండియా కూటమి వైపు అడుగులేస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బెంగళూరు విమానాశ్రయం వేదికలో గురువారం ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గురువారం కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభ కోసం నాగ్పూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఎదురెదురు పడిన ఇద్దరు నేతలు పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య రాజకీయంగా ఏమైనా చర్చ జరిగిందా అన్న చర్చ మొదలైంది. అయితే ఇండియా కూటమిలో టీడీపీ చేరికపైనే ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగిందన్న ప్రచారము ఊపందుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి ముందుకు వెళ్తోంది. అందులో 26 పార్టీలు ఉన్నాయి. అటు ఎన్డీఏ కూటమిలో 38 పార్టీలు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ ఈ రెండు కూటమిల్లోనూ లేవు. దీంతో టీడీపీ ఇండియా కూటమిలో చేరబోతుందా? ఒకవేళ చేరితే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇదే చర్చ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరుల మధ్య కూడా జరిగినట్లు తెలుస్తోంది. జనవరి 2వ వారంలోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఖరారు కానున్నాయి. ఈలోపు టీడీపీ ఆ కూటమిలో చేరొచ్చన్న ప్రచారము జరుగుతోంది. అయితే ఇండియా కూటమిలో చేరాల్సిన అవసరం టీడీపీకి లేదని వాదించేవారు కూడా ఉన్నారు. కూటమిలో చేరడం వల్ల టీడీపీకి కలిగే ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లేవని అంటున్నారు. ఒకవేళ కూటమిలో చేరితే ఏపీలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అంతగా బలం లేని కాంగ్రెస్తో పొత్తు వల్ల టీడీపీకి ఒరిగేది ఏమీ ఉండదని కొంతమంది వాదిస్తున్నారు. దీంతో లెక్కలు కట్టుకుని అన్నీ బేరీజు వేసుకుని ఆ తర్వాతే టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయా అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి పాలన సాగిస్తోంది. ఇక మరో 3 నెలల్లో పార్లమెంటు ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమవుతుంది. దాంతో పార్టీల నేతల చూపు ఎంపీ స్థానాలపై పడింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు, సిట్టింగ్ అభ్యర్థులు, ఇతర నేతలు ఎంపీ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. వరంగల్ ఎంపీ స్థానానికి ఆయా పార్టీల నుండి 3-4 నేతలు పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జయాపజయాలపై నిన్న మొన్నటి వరకు జరిగిన చర్చ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల వైపు మళ్లింది. మరో 3 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు రానుండడంతో ఎంపీ స్థానాలపై అందరి దృష్టి పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 ఎంపీ స్థానాలున్నాయి. ఒకటి వరంగల్ పార్లమెంట్, 2 మహబూబాబాద్ పార్లమెంటు స్థానం. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డ్ కాగా మహబూబాబాద్ పార్లమెంటు స్థానం ఎస్టీ రిజర్వ్డ్.
వరంగల్ ఎంపీ స్థానం విషయానికొస్తే 2009 పునర్విభజన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. కడియం శ్రీహరి రాజీనామాతో 2015లో జరిగిన బై ఎలక్షన్తో పాటు 2019లో జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ నుండి పస్నూరి దయాకర్ విజయం సాధించారు. వరంగల్ ఎంపీ స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్తో పాటు వర్ధనపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆరూరి రమేష్, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమకారులు అడ్వకేట్ గుడిమల్ల రవికుమార్, విద్యార్థి నాయకునిగా కీలక భూమిక పోషించిన మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ సైతం వరంగల్ ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారు. ప్రధానంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆరూరి రమేష్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2 సార్లు వర్ధనపేట ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, స్థానికుడు కావడంతో పాటు పట్టున్న నేత అవడంతో ఎంపీ టికెట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆ పార్టీ నాయకులు పలువురు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు దొమ్మటి సాంబయ్య, వర్ధనపేట అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ నమీన్ల శ్రీనివాస్ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశం ఉన్న ప్రతి చోట టికెట్ నాదే అని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్త, మాజీ ఎంపీగా తెలంగాణ కోసం పోరాడిన నేతగా ప్రజల్లో తనపై నమ్మకం, అభిమానం ఉందనుకుంటున్నారు. టికెట్ రేసులో ముందున్న మరో నేత దొమ్మటి సాంబయ్య. ఈయన రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడంతో పాటు కాంగ్రెస్లో సైతం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా కొనసాగుతూ వస్తున్నారు. సాంబయ్య కూడా ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరో నేత నమీన్ల శ్రీనివాస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధనపేట టికెట్ వచ్చినట్టు వచ్చి చేజారడంతో ఎంపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నమే చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని సైతం టికెట్ కోసం కలిసొచ్చినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆశావాహులు పట్టుబదలడం లేదు. పార్లమెంటు ఎన్నికల సమయానికి కొత్త ముఖాలు వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పుకుంటున్నారు. ఇక సెంట్రల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నుండి సైతం వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ ఉంది. గత ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానానికి పార్టీ అభ్యర్థి లేకపోవడంతో పక్క జిల్లా నుంచి చింతసాంబమూర్తిని తీసుకొచ్చి నిలబెట్టారు. కానీ ఈసారి పోటీ ఎక్కువగానే ఉంది. బీజేపీలో ఈసారి కొత్త పేరు బాగా వినిపిస్తోంది. ఆయనే మందకృష్ణ మాదిగ. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ బీజేపీ అభ్యర్థిగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కాషాయ పార్టీలో చర్చ జరుగుతోంది. మందకృష్ణ మాదిగ ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీకి దగ్గర కావడంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారారు. దీంతో వరంగల్ ఎంపీ టికెట్ మందకృష్ణ మాదిగకు కన్ఫర్మ్ అయినట్టే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మందకృష్ణ మాదిగతో పాటు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధనపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరిద్దరితో పాటు మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పేరు సైతం వినిపిస్తోంది. మందకృష్ణ మాదిగ, కొండేటి శ్రీధర్ పేర్ల కంటే మాజీ ఐపీఎస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బీజేపీ నుంచి ఎంపీ టికెట్ స్థానిక నేతలకు ఇస్తుందా, లేక 2019 ఎన్నికల్లో మాదిరిగా పక్క జిల్లా నుంచి తెచ్చుకుంటారా వేచి చూడాలి. మొత్తం మీద ఎంపీ సీటు కోసం ప్రధాన పార్టీలకు రోజు రోజుకు ఆశావాహుల జాబితా పెరుగుతోంది. అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. కోట్లాది మంది భక్తుల ఏళ్ల నిరీక్షణకు తెరపడే సమయం కోసం సిద్ధమవుతుంది. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ఘట్టం ఎప్పుడెప్పుడా అని ఈ ఐతిహాసిక నగరం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామాలయం సిద్ధమవుతుంది. 2024 జనవరి 22న ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ప్రత్యేకంగా తయారు చేయించిన సింహాసనంపై రాముడిని ప్రతిష్ఠించనున్నారు. వేద మంత్రాల మధ్య కన్నుల పండుగగా జరిగే ఈ వేడుకకు అయోధ్య నగరం ముస్తాబైంది. రాముడితో పాటు దేవతామూర్తుల విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపనతో రామ మందిరం ప్రారంభించనున్నారు.
8 అడుగుల ఎత్తు 4 అడుగుల వెడల్పుతో బంగారు పూతతో పాలరాతి సింహాసనాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. దానిపై రాముడు కొలువు తీరనున్నాడు. రాజస్థానీ కళాకారులు ఈ సింహాసనాన్ని అత్యంత సుందరంగా రూపొందించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం దశాబ్దాల నాటి కళ. శ్రీరాముడు పుట్టి నడయాడిన పుణ్యభూమి అయోధ్య. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2020 ఆగస్టు 5న అయోధ్యలో నూతన రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. నాటి నుంచి శరవేగంగా నిర్మాణ పనులు జరిగాయి. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో అత్యంత అద్భుతంగా రామమందిరాన్ని నిర్మించారు. అయోధ్యలో మొత్తం రామమందిర ప్రాంగణం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయంలోకి తూర్పు వైపు నుంచి ప్రవేశం, దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ఉంటుంది. ఆలయ సముదాయం సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ఇది 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. రాజస్థాన్ నుంచి ప్రత్యేక పాలరాతిని తీసుకువచ్చి ఆలయ గోడలను రమణీయంగా తీర్చిదిద్దారు శిల్పులు. ఇక నేపాల్ నుంచి తెచ్చిన శాల గ్రామంతో దేవతా విగ్రహాలను తయారు చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని 8,000 మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సచిన్, విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు. పెద్ద సంఖ్యలో వీఐపీలు, వీవీఐపీలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండటంతో అయోధ్య అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడ చూసినా బలగాల మోహరింపు. రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అతిథులకు పంచేందుకు వందలాది రకాల పిండి వంటలు, స్వీట్స్ సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.